తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా సంక్షేమ అభివృద్ధి రెండు కలిసికట్టుగా తీసుకెళ్లింది. దానివల్లనే రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంక్షేమం ఆనాడు మేము చేశాం, అభివృద్ధి కూడా చేశాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. కరెంట్ ఛార్జీలు ఏనాడు తెలుగుదేశం పార్టీ పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు, పెట్రోల్ డీజిల్ పైన పన్ను ఇంత శాతం ఏనాడు మేము పెంచలేదు. సో ప్రజల సంక్షేమ అభివృద్ధికి కట్టుబడి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను. తప్పనిసరిగా మన ప్రభుత్వం వస్తుంది. ప్రజలు 3 నెలలు ఓపిక పట్టాలి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక పద్ధతి ప్రకారం ఈ పన్నుల భారం కానివ్వండి, ఈ చేతగాని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ మళ్ళీ రద్దు చేసి మెరుగైన విధానం, మెరుగైన పరిపాలన విధానం తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. విశాఖపట్నంలో మీరు నిన్న స్టీల్ ప్లాంట్ మీకు వచ్చి ఓ స్టీల్ ప్లాంట్ లో వాళ్ళు పెట్టుకునే క్యాప్ కూడా ఇచ్చారు, ప్రజెంట్ చేశారు. మా సమస్యను పరిష్కరించమంటున్నారు, ఏం చెప్తారు వాళ్ళు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 5,000 కోట్లు. పన్నుల ద్వారా కానీ డివిడెండ్ ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కు దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇష్టం కూడా జరిగింది. అద్భుతమైన ల్యాండ్ బ్యాంక్ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. సో డెఫినెట్ గా మోడర్నైజ్ చేయాలి ప్లాంట్ని. అది ఒక స్ట్రాటజికలీ ఇంపార్టెంట్ అసెట్. స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశానికి చాలా కీలకమైన అసెట్. అది కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని నేను కోరుతున్నాను. అది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో కూడా దానిపైన పెద్ద ఎత్తున మేము పోరాటం కూడా చేస్తాం జరిగింది. మేము కోరేది అది ప్రభుత్వంలోనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగకూడదు. రాష్ట్రంలో మీ పాదయాత్ర మొత్తంలో కూడా శాంతి భద్రతల గురించి, లా అండ్ ఆర్డర్ గురించి విపరీతంగా కంప్లైంట్స్ వచ్చినాయి. పార్టీ క్యాడర్ నుంచి కావచ్చు, జనం నుంచి కావచ్చు. తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు చెప్పారు కదా, అక్కడికి వెళ్తే గానీ మనకి గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది తెలియట్లేదు. ఒక ప్రాజెక్టు వెళితే ఆ ప్రాంతం ఎంతగా వ్యవసాయ పరంగా ఎంతగా అభివృద్ధి చెందుతుంది అనేది తెలియదు. ఈ రెండింటికి సంబంధించి ఏం హామీలు ఇస్తారు? పర్టికులర్ గా లా అండ్ ఆర్డర్, పార్టీ కార్యకర్తలు, లీడర్లు, ఎమ్మెల్యేలు, సామాన్య ప్రజలు అందరూ. అంటే నేను ఎందుకు నవ్వానంటే, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన మనం చర్చించాలంటే దాదాపు ఒక 2 రోజులు పడుతుందేమో. ఎందుకంటే అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటుంది ఓన్లీ సమస్యలే. లా అండ్ ఆర్డర్ అవ్వచ్చు, నిత్యావసర సరుకుల ధరలు అవ్వచ్చు, 24 గంటల కరెంటు లేదు, తాగునీరు, సాగునీరు, ల్యాండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం భ్రష్టు పట్టించారు. సో ఏది అంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి మాట్లాడాలంటే దాదాపు 2 రోజులు పడుతుంది మనకి చర్చ. సో మీరు అన్నట్టు లా అండ్ ఆర్డర్ ఇస్ మేజర్ ఇష్యూ. ఇప్పుడు పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే, ఎవరన్నా ట్వీట్ పెట్టినా, ఫేస్బుక్ లో పోస్ట్ చేసినా, వాట్సాప్ లో ఫార్వర్డ్ పెడితే వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు తప్ప గంజాయి స్మగ్లర్స్ ఇంటికి వెళ్ళట్లా, మానభంగం చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళట్లా, 420లో రౌడీ షీటర్లను పట్టుకోవట్లా. ఎందుకంటే ఇవన్నీ చేసేది ఎవరు? వైకాపా కార్యకర్తలు. హైదరాబాద్ లో డ్రగ్స్ దొరికినాయి నిన్న, అది ఎవరు తీసుకెళ్తున్నారు? వైకాపా నాయకుడు, నెల్లూరు నాయకుడు. అమెరికాకి వెళ్ళి వైకాపా నాయకులే దౌర్జన్యం చేస్తున్నారండి. అమెరికాకి వెళ్ళి సొంత కుటుంబ సభ్యుల్ని బానిసలుగా వాడుకుంటున్నారు వైకాపా నాయకులు.